హనుమకొండ జిల్లా కరుణాపురంలోని క్రీస్తు జోసి చర్చి దగ్గర మనం ఉన్నాం. ఇది ఆసియాలోనే అతిపెద్ద చర్చిగా కీర్తింపబడుతుంది. దీని నిర్మాణానికి సంబంధించి కూడా భక్తులే భాగస్వాములై నిర్మాణం చేశారు. ప్రస్తుతం దాని నిర్మాణ శైలి ఏ విధంగా ఉంది, నిర్మాణంలో అనేక ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. 11 ఎకరాలలో దీని నిర్మాణంతో కూడా జరిగింది. 2 అంతస్తుల్లో హాల్ నిర్మించారు. దాదాపు 100 కోట్ల రూపాయల నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ ఖర్చు అయితే దాదాపు 80 కోట్ల మేరకు భక్తులు తమ శ్రమదానంతో దీన్ని నిర్మాణం చేశారు. దాదాపుగా దీని నిర్మాణ వ్యయం 180 కోట్ల రూపాయల సంబంధించినటువంటి నిర్మాణం జరిగినట్టుగా చెప్పుకోవచ్చు. 240 అడుగుల వెడల్పు, 240 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మాణం చేశారు. దాదాపు 40,000 మంది భక్తులు ప్రార్థనలు చేసుకునే విధంగా కూడా దీని నిర్మాణం అంతా కూడా జరిగింది. క్రీస్తు జోసి చర్చికి ఉన్నటువంటి విశేషాలను మనం తెలుసుకుందాం. మనతోటి చర్చి నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఇది క్రీస్తు జ్యోతి మందిరం అనేది 1992వ సంవత్సరంలో ఇక్కడ పునాది వేయబడ్డది. మరి అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతున్నటువంటి సమయంలో 2004వ సంవత్సరంలో మరి దేవుడు ఒక దర్శనాన్ని రెవరెండ్ డాక్టర్ సంగాల పాల్సన్ గారికి ఇచ్చారు. ఈ స్థలంలో ఒక గొప్ప మందిరాన్ని నేను నిర్మించబోతున్నాను అని ఆలోచన ఇచ్చారు. 2016వ సంవత్సరంలో ఆ దర్శనాన్ని ఒక రూపు తీసుకురావాలని చెప్పేసి ఎన్విజన్ ఆర్కిటెక్ట్స్ వారు మరి మిస్టర్ అనిల్ కుమార్ ఆర్కిటెక్ట్ వారి దగ్గరికి వెళ్ళి, సార్ మాకు ఇట్లా దర్శనం వచ్చింది, ఈ దర్శనాన్ని మీరు ఒక రూపాన్ని తీసుకురావాలని చెప్పాం. అది చాలా ఖర్చుతో కూడినటువంటిది, మీరు చేయలేరు అన్నారు. లేదు సార్, దేవుడు చేస్తాడు, మేము కాదు చేసేదని చెప్పి వారికి చెప్పినప్పుడు వారు మేము దర్శనం ఏ రీతిగా అయితే వచ్చిందో దాన్ని బట్టి వారికి చెప్పినప్పుడు దాని ప్రకారం ఒక స్కెచ్ చేశారు. దానికి మార్పులు చేర్పులు చేసి ఇది ఒక రూపాన్ని తీసుకొని వచ్చి దాన్ని మేము 2016వ సంవత్సరం జూన్ 11వ తారీఖు నాడు ఈ మందిరానికి పునాది వేయడం జరిగింది. మంచి మందిరానికి ఒక మంచి డూమ్ ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి అప్పుడు మేము ఇంటర్నెట్లో వెతకడం ప్రారంభించాం. అప్పుడు మాకు డూము మరి అమెరికాలో మరి హోస్టన్ నగరంలో మరి టెమ్కో రోల్వెల్ అనేటువంటి కంపెనీ ఈ అల్యూమినియం డూమ్స్ తయారు చేస్తుంది. మరి ఈ యొక్క మందిరంలో అనేక మంది మా భక్తులే ఎక్కువ పనిచేశారు. దీనికి జియోడైసిక్ డూమ్ అంటారు దీన్ని. సో వారు వచ్చి చూసి ఈ మెజర్మెంట్స్ అన్ని తీసుకొని అక్కడికి వెళ్ళి దానికి తగినట్టుగా ఒక డిజైన్ తయారు చేసి మాకు చూపెట్టారు. అది మొత్తం అల్యూమినియంతో కాకుండా కొంచెం వెలుతురు వచ్చే విధంగా స్టార్ ఆకారంలో అద్దాలు ఉంటే బాగుంటుందని చెప్పి వారికి ఆ విధంగా డిజైన్ చేయించారు. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇవన్నీ ఒక పార్ట్స్గా వస్తాయి, అంటే ఇవంతా ఫిట్టింగ్ చేసుకోవచ్చు మనం ఇక్కడే. అవన్నీ బాక్సులలో మరి అమెరికా నుంచి ఇక్కడ రావడానికి 3 నెలలు పట్టింది, మరి తయారు కావడానికి 6 నెలలు పట్టింది, మరి ఫిట్ చేయడానికి 3 నెలలు పట్టింది. డూమ్ యొక్క ముఖ్య డ్రాబ్యాక్ ఏంటంటే సౌండ్ ఇకో వస్తుంది బాగా. కాబట్టి దాన్ని మేము ఓవర్కమ్ చేసుకోవడానికి దాంట్లో రబ్బర్ షీట్స్ ఉపయోగించాము. దాన్ని కవర్ చేయడానికి అల్యూమినియం షీట్ను గోల్డ్ తోటి కోట్ చేసి పెట్టాము. దాని ద్వారా హీట్ అనేది కూడా రాకుండా ఉంటుంది, సౌండ్ కూడా ఇకో అనేది ఉండకుండా మనకు రీసౌండ్ రాకుండా చక్కగా వినపడుతుంది. ఈ సౌండ్ సిస్టమ్ అనేది ఫ్రాన్స్ నుంచి తెప్పించబడింది, నెక్సో సౌండ్ సిస్టమ్. ఎందుకంటే చర్చిలో సౌండ్ అనేది చాలా ముఖ్యం కాబట్టి మంచి సౌండ్ భక్తులకు వినబడాలి, పాటలు కానీ మాట్లాడేది కానీ. కాబట్టి ఈ యొక్క సౌండ్ సిస్టమ్ను తేవడం జరిగింది. ఈ బండ స్టేజ్ మీద మీరు చూస్తున్నటువంటి మార్బుల్ ఏదైతే ఉందో ఇది వియత్నాం నుండి ప్రత్యేకంగా తెప్పించబడినటువంటి ఇటాలియన్ మార్బుల్ ఇది. తర్వాత ఎందుకంటే వైట్ అనేది పరిశుద్ధత గుర్తు కాబట్టి ఆ పరిశుద్ధ స్థలంగా ఉండాలని కల్నల్ గోల్డ్ ఈ 2 రకాలను కలిపి మేము వేయడం జరిగింది. మేము ఒక సంవత్సరం పాటు ఈ బండ కొరకు తిరగడం జరిగింది. హోసూర్ తమిళనాడు ప్రాంతంలో ఇది ప్రత్యేకంగా లభిస్తుంది, ఎక్స్పోర్ట్ క్వాలిటీ, అక్కడి నుంచి తేవడం జరిగింది. తర్వాత ఈ పిల్లర్స్కి ఏదైతే మీకు కనపడతా ఉందో అవి బ్రాస్ షీట్స్, అంటే పిల్లర్కి ఒక ప్రత్యేకత ఉండాలి, ప్రతి ఐటమ్ కూడా ఒక ప్రత్యేకత ఉండాలన్న ఉద్దేశంతో దీంట్లో ప్రతి తీసుకోవడం జరిగింది. ఇవి చైనా నుండి తెప్పించడం జరిగింది మనం ఆ షీట్స్ అనేటువంటివి. దాని మీద మీరు ముద్రలు చూస్తే వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ ద్రాక్ష ఉంటుంది, ఇక్కడనేమో దానిమ్మ ఉంటుంది, అక్కడ ఒలివ ఉంటుంది, తర్వాత డేట్స్ చివరి దాంట్లో ఉంటూ ఉంటాయి. బైబిల్లో కొన్ని ఫలాలు ప్రత్యేకమైనగా ఉంటాయి. ద్రాక్ష కానీ, దానిమ్మ కానీ, డేట్స్ కానీ ఇలాంటివన్నీ ప్రత్యేకమైనవి కాబట్టి ఈ విధంగా దానిమ్మ దేనికి గుర్తు అంటే అనేకమైనటువంటి విత్తనాలు దాంట్లో ఉంటాయి, కానీ అందరూ అన్నీ ఒక దాంట్లోనే ఉన్నట్టుగా ఇక్కడ భక్తులందరూ అనేక రకాలుగా ఉండొచ్చు, కానీ మనం అందరం దేవుని ఆలయంలో ఒకరమే అనేటువంటి భావన తీసుకురావడానికి దాన్ని చేయడం. గోల్డ్ అనేది ప్రత్యేకమైనది బైబిల్లో, అది ఒక విలువైనటువంటిది కాబట్టి సో బ్రాస్ను ఈ విధంగా మేము కోట్ చేసి దానికి ఒలివ చెట్టు వేసాం డిజైన్. ఒలివ చెట్టు అనేది బైబిల్ గ్రంథంలో ప్రత్యేకమైనటువంటిది. చాలా ఫ్యాన్స్ ఫిట్టింగ్ ప్లాన్ ఉంది దీంట్లో, కానీ అన్ని ఫ్యాన్స్ పెడితే ఆ సౌండ్ అవన్నీ కూడా డిస్టర్బెన్స్ జరుగుతుంది. కాబట్టి ఆ డిస్టర్బెన్స్ ఉండొద్దు.
మనం గాలి రావాలి, ఫ్యాన్ ఉండాలి అనే ఆలోచనతోటి అమెరికాకి వెళ్ళినప్పుడు ఈ ఫ్యాన్స్ అక్కడ చూడడం జరిగింది. సో ఇలాంటిది అయితే మన మందిరంలో బాగుంటుంది అని ఇంజనీర్ను సంప్రదించి, సౌండ్ రాదు, ఎక్కువ గాలి వస్తుంది ప్రజలందరికీ, కింద 12 ఉంటాయి, పైన 9 ఇంకా పెద్ద రెక్కలతో, ఇది దాదాపు 12 ఫీట్లు, పైదేమో 24 ఫీట్ల రెక్కలు. స్టేజ్ మీద ఉన్నటువంటి వ్యక్తి కనబడడానికి గ్యాలరీని ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఏషియాలోనే ఇది ప్రత్యేకమైనటువంటి చర్చ్. మనము దేవుని ఆలయం అంటే అదొక రాజగృహంగా మనం ఫీల్ కావాలని చెప్పేసి దీనికి పెద్ద డోర్స్ ఉంటే బాగుంటుందని 9 ఫీట్ల వెడల్పు, 18 ఫీట్ల ఎత్తుతో నిర్మాణం. 3 దిక్కుల 3 రకాలైనటువంటి డిజైన్స్ ఉంటాయి. మనకు ఫ్రంట్లో వచ్చేసి దేవుని దూతలు ఉంటాయి. ఇది ఒలివ చెట్టు, అటు సైడ్ ఏమో దీప స్తంభం ఉంటుంది మనకి. ఇంకా ఈ యొక్క పని ఉత్తరప్రదేశ్ నుంచి ప్రత్యేకంగా నైపుణ్యం గల వారిని తీసుకొచ్చాం. ఈ కర్ర మనకు చింటూరు డిపో నుంచి హరాస్లో మనం పాడడం జరిగింది. దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ నిర్మాణంలో వాడడం జరిగింది. దేవుని కృప, మా ప్రార్థన, భక్తుల యొక్క శ్రమదానం సార్. 1992 సంవత్సరంన ప్రార్థన చేసి కట్టుబట్టతో కరుణాపురంకు నేను వచ్చాను. యెరూషలేం దేశం పోయాను నేను. ఈ భక్తులంతా అక్కడ పోయి యెరూషలేంలో చూడలేరు. గ్లాసెస్కు యేసు ప్రభు జనం నుండి మరణం వరకు లేచేది మనము పెడితే బాగుంటుందని అయ్యగారితో చెప్పి మేమిద్దరం కూర్చొని కంప్యూటర్ ముందు కూర్చొని ఈ బొమ్మలన్నీ సిరిల్ అంటోని గారు, కేరళ రాష్ట్రము, మరి అమెరికా నుండి అద్దాలు తెప్పించి మరి డిజైన్ చేస్తారు. ప్రపంచంలో ఇట్లా ఎవరు పెట్టలేదు. ఈ మందిరం నాకు చూసినప్పుడు దేవుని యొక్క మహిమ ఇక్కడ కనిపిస్తుంది. గుడ్ డాడీ అని చెప్పారు. బైబిల్లో సొలొమోను రాజు ఉంటారు, ఆయన యెరూషలేం దేవాలయం కట్టారు. ఆయన కూడా ఈ ఖర్జూర చెట్లు పెట్టాడు బాగా బంగారం వెండితో. మనం బంగారం వెండితో పెట్టలేం కనుక ఈ భీమ్ అందరికి కనిపిస్తే బాగుంటది కనుక ఖర్జూర చెట్టు పెట్టడం జరిగింది. బైబిల్కి సంబంధించింది. యేసు ప్రభు భూలోకంలో జీవించినప్పుడు ఆయన బోధిస్తుంటారు. వాళ్ళకి భోజనం లేదు. చిన్న బాబు 5 రొట్టెలు 2 చేపలు ఇస్తాడు. 5,000కు పంచిన సాదృశ్యం నేను గుర్తు చేసుకొని, ఇక్కడ కూడా వేల మంది కదా, ఆ వాక్యము సంబంధించింది ఆ డిజైన్ నేను పెట్టడం జరిగింది సార్. జెరూసలేం పోయినప్పుడు నాకు చిన్న మొక్క తీసుకోవాలని అడిగాను సార్. ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ పడ్డది. 15 లక్షలు సార్ ఈ చెట్టు తీసుకున్నప్పుడు. 1600 సంవత్సరాలు ఒకటి, 600 సంవత్సరాలు ఆ పక్క ఉంటది. ఒలివ చెట్టు ఇది బైబిల్లో ప్రత్యేకమైంది. దీనికి చావు అనేది ఉండదు మామూలుగా. పరిశుద్ధ గ్రంథంలో కూడా యేసు ప్రభు ఒలివల తోటకు పోయి ప్రార్థన చేశాడు. ఈ ఒలివ చెట్టు చాలా ప్రాముఖ్యతది. రాజులను అభిషేకించేది కూడా ఈ ఓలు ఆయిల్ తోనే. షిప్ లో తీసుకొచ్చారు. కనీసం 3 నెలలు పట్టేస్తారు. ఇది బ్రతకదన్నారు మామూలుగా మన స్థాయిలో. నేను బ్రతుక తప్పకుండా నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఈ 22 ఎకరాల్లో ఇది 11 ఎకరాలు మందిరంలో. నేను కూడా ఈ మందిరానికి అక్కడ నుండి తీసుకొచ్చిన మట్టి, తర్వాత వజ్రాలు, తర్వాత రాళ్ళు తీసుకొచ్చి మరి మేము ఫౌండేషన్ వేయడం జరిగింది సార్. దీంతో విదేశీ సహాయము, ఎవరి సహాయం, పేదల కష్టార్జితమే. నేను పని చేస్తా అంటే వాళ్ళు చూసి నాతో పని చేయడం, అరే మీది మా కొరకే కదా, నాకు తోచింది నేను కానుకియాలి అని వాళ్ళు ఇచ్చినే సార్ ఇదంతా.